ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 11వ అధ్యాయం. రతీదేవి దుఃఖము, దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాసం మహత్యమును ఈ విధంగా వివరించుచున్నారు. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎర అయిన ఆ మన్మధుని జన్మ ఎట్టిది, అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించెనో వివరింపమని కోరెను. శృతదేవుడు ఇట్లు పలికెను: కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీయూ నశించును. కీర్తిని పుత్రులను కలిగించును. ధర్మబుద్ధిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూసి మన్మధుని భార్యగు రతీదేవి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖ పీడితియై మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహు విధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచువారికి దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పరచుటకై వసంతుడు అచుటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దుర అవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇట్లనెను: అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనం వనర్పింప అవసరం లేదు అని వసంతుడు బహు విధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచును. ఆమె గంగా స్నానం చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలచుకొనుచు చితిని ఎక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి, పతిభక్తిమతి, అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను శ్రీకృష్ణ అవతారము ఎత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడిగా జన్మించును. నీవు బ్రహ్మ శాపమున శంబరాసురుని ఇంట ఉందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడితో కలిసి శంబరాసురుని ఇంట ఉండగలడు. ఆ విధముగా నీకు భర్తృ సమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతీదేవి అగ్ని ప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు ఆటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యగు రతీదేవిని బహు విధములుగా ఊరడించిరి. ఆమెకు అనేక వరములను ఇచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందెను. నీకు మాత్రము యథాపూర్వకముగా కనిపించునని ఆమెకు వారు వరములను ఇచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి: కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజదోషమునందు ఆ ధర్మములను పాటింపక నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతము ఆచరింపము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తము అగును. ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపము. పూజ అనంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అసూన్య శయన వ్రతము ఆచరించు ఆ విధమును చెప్పి దేవతలు వెళ్ళిరి. రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము ఆచరించుచు అసూన్య శయనమును వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజగు ఉండెను. అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు.
వైశాఖ దానములను చేయలేదు. అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతము ఆచరింపకపోవుట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలయును? కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతము ఆచరింపవలయును సుమా. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం అవధూతల చరిత్రలు, పురాణాలు, సచ్చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, ఇలా మరెన్నో విషయాలను నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, మీకు నచ్చితే షేర్ చేయగలరు. ఓం నమో నారాయణాయ. స్వస్తి.